అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం చాలా వేగవంతంగా ముందుకు తీసుకుపోతా ఉంది. రాష్ట్రాన్ని గతంలో ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలంటే భయపడే సంస్థలు చాలా సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతూ గూగుల్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం నిజంగా ఇది చాలా శుభపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఈ రాష్ట్ర నిర్మాణం కోసం చేసినటువంటి విభజన తర్వాత చేసినటువంటి ప్రయత్నాల్ని గత 5 సంవత్సరాలు అంతా సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ప్రజల్ని భయభ్రాంతులతో గడిపినటువంటి పరిస్థితి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజున ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఏర్పాటు చేయించడం, ఆ రోజు 40 కాలేజీలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీని దాదాపు 400 కాలేజీలు చేసినటువంటి పరిస్థితి కానీ అవన్నీ కూడా రాష్ట్ర యువతకి చాలా ఉపయోగపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మెడికల్ కాలేజ్ పేరుతో కేంద్రం మరి ఆ రోజున కొన్ని అనౌన్స్ చేస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కింద దాదాపు 17 కాలేజీలు అని చెప్పి స్టార్ట్ చేసినట్టుగా అక్కడ సరిగ్గా ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. చాలా చోట్ల అసలు ఫౌండేషన్ కూడా వేయలేదు. ఫౌండేషన్ వేసినా కూడా అవి కనీసం పునాదుల్లోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. దాన్ని గమనించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో, అంటే ప్రభుత్వమే ఈ సంస్థలు నడుపుతాయి, ఒక ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాంట్లో ఆ బిల్డింగ్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు కేటాయింపులు ఏ రకంగా నిర్ణయించారో దాని ప్రకారమే సీట్లు కేటాయింపులు జరుగుతాయి. అదే ప్రభుత్వమే ఆ సంస్థ ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయాలంటే దగ్గర 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అలా ఖర్చు పెట్టాలంటే అది టైం కూడా తీసుకుంటుంది. అది ఇమ్మీడియట్ గా మనం ప్రైవేట్ కూడా పార్ట్నర్షిప్ లో వెళ్ళినట్టయితే ఇమ్మీడియట్ గా 1 సంవత్సరం కొన్ని కాలేజీలు, 1 సంవత్సరంలో అన్ని కాలేజీలు కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం వస్తుంది. ఆ ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఇవాళ స్టాండింగ్ కమిటీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కమిటీ ఉంది. ఆ స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కూడా ఇవాళ పిపిపి విధానాన్ని, టాక్సేషన్ విధానాన్ని కూడా పరిశీలన చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం దానికి చైర్మన్ గా భువనేశ్వర్ కలిత్ గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో దాదాపు 2004 నుంచి దీని మీద అధ్యయనం చేసి మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళ ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో స్పష్టంగా వాళ్ళు నీట్ చదువుతా ఉంటే నీట్ ఎగ్జామ్ రాసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు 11 లక్షల మంది వస్తే కేవలం 1 లక్ష మందికి మాత్రమే సీట్లు దొరుకుతాయి. అలాగే పీజీ సీట్లు వస్తే దాదాపు 2 లక్షల మంది రిక్వైర్మెంట్ ఉంటే 68,000 సీట్లు అవైలబిలిటీ ఉంది. కాబట్టి కొత్తగా కాలేజీలు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పీపీపీ పద్ధతిలో వెళ్తే వేగవంతంగా పూర్తి చేస్తుందని చెప్పి సాక్షాత్తు ఎవరైతే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈ కమిటీకి ఉన్నారో వారు ఈ నివేదికను ఇవ్వడం,
ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు దీన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని విద్యార్థులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. చూసాం 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారో. గతంలో 2014 రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో 14-19లో కులాల మధ్యన చిచ్చుపెట్టారు, మతాల మధ్యన చిచ్చుపెట్టారు, ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టారు. మళ్ళీ ఇవాళ ఏదో ఒక చిచ్చుపెట్టే కార్యక్రమాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు.